ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కాదు, అందులో పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ అది మనలో ఉన్న ఒక కళను దాన్ని బయటికి తీసే విధంగా మహిళా మండలికి సంబంధించి ఇక్కడ ఆసీనులైన శారద గారు, లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, పరిమళ గారు, చంద్రకళ నా సహోదరి చంద్రకళ గారు, ఇతర సభాసీనులైన అందరి మహిళా మండలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే దయచేసి అన్యదా భావించకుండా నన్ను మీరు స్వీకరిస్తారని, అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే నేను నా నమస్కారాలను అయితే తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఇంతవరకు నా గురించి మన వాళ్ళంతా చాలా గొప్పగా మాట్లాడారు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చి, అంటే నన్ను ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి నాకు ప్రాతిపదిక, నాకు ఒక ప్రాముఖ్యతను కల్పించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇందాక భక్తులంతా చెప్పినట్టుగా నేను కూడా ఈరోజు నిన్నటి రోజునే మాకు పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఆ పోస్ట్ జాయిన్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర నుంచి రిలీవ్ అవ్వాలా, ఈ జిల్లాలో రిలీవ్ అయ్యి అక్కడ కర్నూలు జిల్లాలో జాయిన్ అవ్వాల్సి ఉంది. దానికోసం నేను రాగలనో లేదో అనుకున్నాను, కానీ నాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇన్వైట్ చేసింది చంద్రకళ గారు అండ్ నాగేష్ మామయ్య గారు. వాళ్ళ మాటను కాదనలేక నేను ఇక్కడ మన సమాజ బాంధవులు అంటే పిల్లలు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళకెంతో నాకు తోచిన ఒక 4 మంచి మాటలు చెప్పి వాళ్ళను కూడా ఉత్తేజభరితులు అండ్ ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను నిజంగా ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఒక సక్సెస్ ని సాధిస్తే దాని వెనకల ఎంతో శ్రమ, బాధలు అన్నీ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఒక ఉత్తీర్ణతను సాధించిన తర్వాత వాటి గురించి అంటే వాళ్ళు పడిన శ్రమను గురించి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను నా జీవితానికి సంబంధించి 4 మాటలు మీతో పంచుకోదలుచుకున్నాను. నేనైతే ఒక విశ్వాసంతో ఉన్నాను. అదేంటంటే ఇక్కడ చెప్తాను, హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్. అది ఒక సేయింగ్. అంటే మనం కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి సంబంధించి ఆ సత్ఫలితాన్ని మనం పొందగలం. దాన్ని అయితే నేను నిజంగా నమ్ముతాను. కొంతమంది అంటారు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మటుకు డబ్బుతో కూడుకొని ఏమైనా అవకతవకల్లో కానీ లేకపోతే డబ్బు ఉంటేనే, డబ్బు ఇస్తేనే ఆ గ్రూపుల్లో కానీ దీనిలో ఉత్తీర్ణం అవుతారని. నో, నెవర్. నేనైతే అది నమ్మను. ఎందుకు అంటే నా గురించి మా తండ్రి గారైన ఆర్వి రమణ గారు ఎంపీడీఓ, హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీఈస్ వెల్ అక్వైంటెడ్ అబౌట్ దిస్ సొసైటీ. ఈవెన్ దో నేను ఇది నెగిటివ్గా అయితే చెప్పట్లేదు, కానీ నాన్నకేంటంటే అమ్మాయి సరే డిగ్రీ అయిపోయింది, ఆమెకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలా, అక్కడి వరకు నేను బాధ్యత తీర్చుకోవాలనేటట్టుగా నాన్న ఆలోచించినారు. కానీ నా చదువు అనేది నేనే ఫస్ట్ నుంచి మెరిట్ స్టూడెంట్ అయితే కాదు. నిజంగా చెప్పాలంటే 7th క్లాస్లో నాకు చాలా అత్యవసర మార్కులతో 7th క్లాస్లో మ్యాథ్స్లో పాస్ అయినాం. జస్ట్ 38 అట్లా వచ్చినాయి. అప్పుడు ఏమైందంటే నాకు మొద్దుల సెక్షన్లో వేసినారు తీసుకుపోయి. అంటే అప్పుడు సెక్షన్ వారీగా చదువుని బట్టి సెక్షన్ A, B, C అని చేసేటోళ్ళు. ఆ టైంలో నేనైతే మొద్దుల సెక్షన్లో ఉన్నా. ఇప్పుడు ఎందుకు నన్ను మొద్దుల సెక్షన్లో వేసినాను, నేను కూడా ఏ సెక్షన్కి వెళ్ళాలని అప్పుడు చాలా ఆ వయసుకి అంటే కొంచెం డిఫరెన్షియేషన్ ఎప్పుడే కానీ ఒక డిఫరెన్షియేషన్ అనేది చదువులో ఉండకూడదని నా ఉద్దేశం. అది చిన్న వయసుకి ఆ మనసులో చాలా నాటుకుపోతుంది అనమాట. ఇప్పుడు అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివిటీ కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు పిల్లల్లో. ఏదైనా కూడా ధైర్యంగా అయితే ఉండాలా. అప్పుడు నేనైతే అనుకున్నా నాకు క్లవర్ సెక్షన్, ఆ సెక్షన్లో పంపించాలని. కానీ మొద్దుల సెక్షన్లోనే నేను మా ఫ్రెండ్స్తో చాలా ఉత్సాహంగా బాగా ఆడుకుంటూ ఏ రోజు నేను చదువు గురించి మరీ కూడా ఆలోచించలా. స్పోర్ట్స్, గేమ్స్ ఇట్లా నేను అన్నిట్లోనే పార్టిసిపేట్ చేసేదాన్ని. గ్రిడ్స్ అని మీకు జరుగుతుంది. ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు కాబట్టి పిల్లలకి తెలిసిండకపోవచ్చు. గ్రిడ్స్ అంటే సంవత్సరానికి ఒకసారి అన్ని స్కూల్స్ కలిపి జిల్లా స్థాయిలో ఒక పోటీలు జరుగుతాయి. అందులో నేను 8th క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేసిన. 8th తర్వాత డిగ్రీ వరకు కూడా, ఈవెన్ దో నేను జాబ్లో జాయిన్ అయినా కూడా షటిల్ అండ్ ఖోఖో అనేది నాకు చాలా ఇష్టమైన గేమ్స్, అందులో కూడా పార్టిసిపేట్ చేశాను.
ఏంటి ఈమె ఈ విధంగా కాళ్ళు చేతులు ఈ విధంగా ఉన్నాయి, ఈమె స్పోర్ట్స్ ఆడింటుందిలే అని చిన్నపిల్లలు ఏదో అనుకోవచ్చు. నా గురించి తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, నా గురించి తెలియని వాళ్ళకి పిల్లలకి ఏమనిపిస్తుంది, ఈమె అసలు స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి ఉంటుందా అని. ఎస్, బట్ మై లైఫ్ ఈస్ నాట్ లైక్ దిస్ బిఫోర్, ప్రయర్ టు దిస్. ఓన్లీ అదేంటంటే ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు 2007లో నేను స్టార్ట్ చేశాను నా ఉద్యోగము. తర్వాత ఇప్పటి వరకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు వచ్చాను. కానీ తర్వాత ఫెయిల్ అయినా అంటే అసలు ఫెయిల్ అవ్వకూడదు, కానీ ఫెయిల్ అయిన వచ్చింది. కెమిస్ట్రీ ఫేవరెట్ సబ్జెక్ట్, బాగా రాశాను కానీ ఫెయిల్ అయినా. అప్పుడు కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్, వీళ్ళిద్దరికి ఎప్పుడు పోటీ. నేను ఆర్ట్స్ కాలేజ్లో చదివినాను డిగ్రీ, ఎప్పుడు మాకు పోటీ అనమాట. అక్కడ కొంతమందిని ఫెయిల్ చేస్తే ఇక్కడ కొంతమందిని ఫెయిల్ చేసేటోళ్ళు. నిజంగా నేను నమ్మలేదు, కానీ వాస్తవంగా నేను రీవెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు దానిలో నాకు మార్క్స్ 18 మాత్రమే వచ్చినాయి. చూస్తే అన్ని పైనుంచి కింద వరకు స్ట్రైక్ ఆఫ్ చేసినారు, హాఫ్ మార్క్ 1 మార్క్ ఇట్లా వచ్చినాయి. రీవెరిఫికేషన్ పెట్టిన తర్వాత 40 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 60. అంటే అప్పటి నుంచి నాకు అంత ఇంటెలిజెంట్ కాకపోయినా ఫెయిల్ కాకుండా అయితే ముందుకు అయితే వచ్చినాను. మామూలు మోడరేట్ స్టూడెంట్, మీడియం స్టూడెంట్ నేను. ఆ డిగ్రీ తర్వాతనే మా అత్తగారు ఉండేటోళ్ళు ఇందిరా అని చెప్పి, మా నాన్నగారి చిన్న చెల్లెలు ఆమెకి నేను చదువుకోవాలంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె టైంలో ఆమె చదువుకోలేకపోయినారు, కానీ నేను చదువుకుంటున్నానని చెప్పి నా నాన్నతో మాట్లాడి నాకు పీజీలో జాయిన్ చేయడం జరిగింది. పీజీలో నేను MLIC జాయిన్ అయినాను. ఓన్లీ ఫర్ అక్కడ ఫుడ్ అండ్ హాస్టల్స్ SK యూనివర్సిటీలో చేసిన నేను మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో. అది ఫుడ్ కోర్స్ అంటారు కొన్ని, ఇక్కడ SK యూనివర్సిటీలో ఎవరైనా చదివింటే తెలిసింటుంది. అక్కడ జాయిన్ అయినాక అక్కడ అబ్దుల్ కరీం అని సార్, ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీసెస్ అంటే మనకు దేశంలోనే చాలా ఉన్నతమైన స్థాయి ఎగ్జామ్స్ అవి. అదే సివిల్ సర్వీసెస్ అయితే UPSC ఎగ్జామ్స్ అని వినే ఉంటారు. ఆ UPSC ఎగ్జామ్స్ తర్వాత APPSC అంటే స్టేట్ వైడ్ APPSCలో ఉంటాయి. ఆ రకంగా నేను UPSC ఎగ్జామ్స్ కోసము కోచింగ్ కోసమని సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నా లైఫ్ అనేది టర్న్ అయింది. ఓకే, ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఇంకా మనం ఏదో చిన్న ఒక జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఏదో ఒక ఆఫీస్లో నా యొక్క అదేమంటే నెల వస్తే జీతం తీసుకునేటట్టుగా అట్లా కాకుండా ఇంకా ఏదైనా మనం సాధించవచ్చు అనేది నాకు అప్పుడు తెలిసింది. అప్పటి వరకు నాకు కూడా పెద్దగా తెలియదు. డిగ్రీ తర్వాత ఏదో అలాగా జరిగిపోయింది. కానీ ఆ తర్వాతనే నాకు కూడా ఒక స్థాయికి వెళ్ళి మనం కూడా మన సమాజం తరఫు నుంచి కావచ్చు, మనం ఉండే ఆ ఊరిలో ఒక ప్రాముఖ్యతను కానీ ఒక ఐడెంటిటీని తెచ్చుకోవాలి అని చెప్పి నేను అక్కడి నుంచి నా పయనాన్ని స్టార్ట్ చేశాను. అది 2001లో నేను పీజీ చేస్తున్న టైంలో సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఆయన AP స్టడీ సర్కిల్ ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ అండ్ స్కియాడ్ అని మనకి ఇక్కడ అనంతపూర్లోనే ఉన్నాయి. అందులో మనకేం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, అవి ఫ్రీ కోర్సెస్. ఆ ఫ్రీ కోర్సెస్ లో మీకు చాలా మటుకు తెలిసిండకపోవచ్చు. అందులో మనము ఎగ్జామ్ రాసి సీట్ అనేది సంపాదించుకోవాలి. మాక్సిమం స్కియాడ్ లో అయితే SCs కి ఎక్కువ ఉంటాయి పోస్టులు, మన BCs కి సంబంధించి చాలా కొన్నే ఉంటాయి. అక్కడ ఆ విధంగా నేను కోచింగ్ అనేది స్టార్ట్ చేశాను. అక్కడ అబ్దుల్ కరీం సార్ కోచింగ్ లో నాది యాక్చువల్ గా సైన్స్ బ్యాక్గ్రౌండ్, BJC బయోలాజికల్ సైన్సెస్. వేరే తర్వాత సార్ ఆయన హిస్టరీలో చాలా గణ్యుడు, చాలా బాగా చెప్పేటోళ్ళు. ఆయన కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వెళ్ళి సివిల్స్ చాలా సార్లు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ ఆయనకు పోస్ట్ అయితే రాలా. కానీ హీఈస్ ఎ కింగ్ మేకర్. ఈజ్ నాట్ ఏ కింగ్, బట్ హీఈస్ ఎ కింగ్ మేకర్. కింగ్ మేకర్స్ కి చాలా బలం ఉంటుందండి. మనం అనుకుంటాం రాజు చాలా గొప్పవాడు, నో, కింగ్ మేకర్ ఈజ్ చాలా గొప్పవాడు. అట్లాంటి కింగ్స్ ఎంతమందినో క్రియేట్ చేయగలడు, ఎంతమందినో పైకి తీసుకురాగలడు కింగ్ మేకర్ అనేటోళ్ళు. ఆయన మా గురువు గారు. మాలాంటి వాళ్ళు ఎంతో మందిని IAS, IPS, IFS ఇట్లా చాలా రకాలు 23 రకాలు ఉంటాయి మనకు UPSCలో సివిల్ సర్వీసెస్లో. ఆ రకం చాలా మంది ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను సివిల్స్కి కోచింగ్ పోయినప్పటికీ నేను గ్రూప్ 1లో MPDO పోస్ట్ వచ్చింది. గ్రూప్ 1లో అది లాస్ట్ పోస్ట్. యాక్చువల్లీ హిస్టరీ ఆప్షనల్తో ఎవరికి రాలేదు ఇంటర్వ్యూలో. బట్ 5 మంది సెలెక్ట్ అయిన దాంట్లో 5 మందిలో నేను ఒక్కదాన్ని. నేను MPDO జాయిన్ అవ్వాలనే సందర్భంలో మా నాన్నగారు MDO రిటైర్డ్. అప్పటికి మా నాన్నగారు నాకు కాల్ లెటర్ ఇవ్వాల, ఏమొద్దు జాయిన్ అవ్వద్దు. తర్వాత గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 2 కూడా సేమ్ టైంలోనే వచ్చింది ఇంటర్వ్యూ. నువ్వు గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఇవ్వు అని చెప్పినారు. ఆయన అప్పుడు ఎందుకు చెప్పినారో నాకు అప్పుడు అర్థం కాల. మై ఫాదర్ ఈజ్
retired as group MPDO, but I'm stepping as MPDO. Why don't he is opposing me అని చెప్పి నాకు ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అప్పుడు అర్థం కాల. బట్ ఈరోజు అనిపిస్తుంది మా నాన్న డెసిషన్ అయితే కరెక్ట్ అని. ఎందుకంటే ఎంపీడీఓలో ఆ స్థాయిలో ఉండేటోళ్ళు అప్పుడు 2007లో జాయిన్ 6లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు కూడా ఎంపీడీఓగానే ఉన్నారు. అంటే దానిలో గ్రోత్ ఎక్కువ ఉండదు. వేరే రెవెన్యూ సర్వీసెస్లో ఎట్లా అంటే తొందరగా ప్రమోషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అందుకు నాకు గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఫస్ట్ నేను ఎంపిక అయినప్పటికీ ఇప్పటివరకు డిప్యూటీ కలెక్టర్గా రావడానికి నాకు దాదాపుగా 2 ఏళ్ళు అయితే పట్టింది. బట్ అదే ఎంపీడీఓగా ఉంటే అక్కడికే ఉండేదాన్నేమో. ఇప్పుడు చాలా మంది పిల్లలకి సివిల్ సర్వీసెస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చాలా తక్కువ తెలుసు. బట్ పిల్లలంతా ఇప్పుడు ఇంజనీర్స్, డాక్టర్స్ ఆర్ సిఏ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ ఉన్నారు. అండ్ మంజుల అక్క కొడుకు అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి బిఎస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిఎస్ వచ్చినారు, విలేజ్ సర్వేయర్. ఆ విలేజ్ సర్వేయర్ తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం కృషి చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇందులో ఏదైనా కూడా సాధించవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఎవరైతే ఇక్కడ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ అప్కమింగ్ కాలేజ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా మీ అందరూ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఆ సముదాయాన్ని అంతటిని ఒక తాటి మీదకి నడిపించేటోడు ఒక కలెక్టర్. కలెక్టర్ గారి దగ్గర ఇట్స్ ట్రూ, కలెక్టర్ గారి దగ్గర అందరూ పనిచేయాల్సిందే. కలెక్టర్ గారికి ఆ చెరిష్మాటిక్ పోస్ట్, ఇట్స్ ఎ వెరీ చెరిష్మాటిక్ పోస్ట్, బట్ ఇట్స్ వెరీ టఫ్ పోస్ట్. అయినప్పటికీ అదొక అదేమంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం నువ్వు కలెక్టర్వా, ఈ టైంలో వచ్చినావు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడతాం, నువ్వు కలెక్టర్ అనుకుంటున్నావా అని. మీన్స్ ఆ కలెక్టర్కి అంత చరిష్మా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ హోదా పరంగా కావచ్చు, వాళ్ళ వర్క్ పరంగా కావచ్చు, దే ఆర్ లైక్ ఎంత నాలెడ్జ్ ఉంటే తప్ప వాళ్ళు కలెక్టర్గా వెళ్ళింటారు. మేము సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా సీనియర్స్ కానీ మేము కానీ చాలా కష్టమైతే ఉండేది. రోజుకి నేనైతే దాదాపుగా 14 నుంచి 15 గంటలు అయితే చదివేదాన్ని. నా బ్యాడ్ లక్, నేను సివిల్స్ అయితే సాధించలేకపోయినాను. సివిల్ సర్వీసెస్లో 2 times నేను మెయిన్స్ రాశాను. దాంట్లో 3 స్టేజ్లు ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. బట్ ఐ డెంట్ గెట్ ఇంటర్వ్యూ. 2 స్టేజ్లోనే నా ఆగిపోయినాను సివిల్ సర్వీసెస్లో. అట్లాగినా వచ్చిందంటే ఇప్పటికీ నా స్థాయి ఇంకోలాగా ఉండేది. ఇప్పుడు నాగేష్ బావగారు చెప్పినట్టు నేను కలెక్టర్గా వెళ్ళి ఈ పాటికి స్పెషల్ చీఫ్ సెక్రటరీనో ఏదో ఆ లెవెల్లో ఉండేదాన్నేమో. ఈవెన్ దో ఏమో అప్పటికైతే నాకు భగవంతుడు ఇదే రాసి పెట్టారేమో. కాబట్టి నా పయనం అయితే ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ ముందు నేను ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో అయితే ఉండగలిగాను. ఇది నాకు అంత ఈజీగా అయితే ఏమి రాలేదు. నేను చెప్పాను కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమి డబ్బులు అలా తీసుకోవడం ఓకే ఉండొచ్చు, ఒక 10 to 15% ఏమైనా జరగవచ్చేమో, బ్రైబ్ అనేది జరిగిండొచ్చు. బట్ అన్ని పోస్టులకి అయితే జరగదు. అది చెప్తున్నాను కదా, మీ యొక్క మెరిట్ ఉంటే మాత్రం మెరిట్ ఎవరే కానీ కట్ ఫార్ చేయలేరు, దాన్ని తలదన్నలేరు ఎవరు. సో మనం మెరిట్లో ఉండేటట్టుగా చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటైనా వెనుకుంటే పోస్ట్ వస్తుంది. అదే కరీం సార్ అని చెప్పాను కదా, మా గురువు గారు, ఆయన ఎప్పుడూ ఒక సేయింగ్ చెప్పేటోళ్ళు, యూ పుట్ యువర్ గోల్ అట్ ద మూన్ అట్ ద మూన్ సైడ్. అంటే మూన్ వరకు నువ్వు పెట్టుకుంటే యూ విల్ రీచ్ ద టిప్ ఆఫ్ ట్రీ అట్లీస్ట్. అంటే మూన్కి నువ్వు గోల్ పెడితే కనీసం పెద్ద చెట్టు యొక్క చివరి వరకు అన్నా నువ్వు చేరుకోగలవు అని. నేను కూడా గోల్ పెట్టాను, కానీ చెట్టు చివరికి అయితే అదే ఈ గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 స్థాయిలో అయితే నేను ఎంపిక కాగలిగినాను. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు ఎయిమ్ ఎక్కువ పెట్టుకోవడంలో తప్పులేదు. మనకు ఎందుకు వస్తుందిలే, మనకి ఎట్లా అవుతుంది, మన చేతన అవుతుందా, నో నెవర్, అట్లా ఎప్పుడే కానీ అనుకోవద్దు. ఇఫ్ వన్ కెన్ డూ దెన్ ఆల్ కెన్ డూ. ఇఫ్ ఐఎమ్ డూయింగ్, ఐ డిడ్ దట్, దెన్ వై డోంట్ యూ పీపుల్, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా, యూ విల్ ఆల్సో కెన్ డూ. నథింగ్ ఈజ్ లైక్ దట్, బట్ యూ హ్యావ్ యువర్ పర్సివరెన్స్. అంటే దాన్ని సాధించాలనేది ఒక తృష్ణ, ఒక ఫైర్ ఇంటెన్షన్, ఒక జిజ్ఞాస, ఒక బర్నింగ్ ఇంటెన్షన్ ఉండాల. ఆ ఇంటెన్షన్తో ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనకు ఒక రిజల్ట్ అయితే కంపల్సరీ ఇస్తాడండి. ఇంకా మా నాన్న గురించి చెప్పాలంటే, మా నాన్నగారు నాకు చదువుకోవడానికి అయితే అవకాశం ఇవ్వలేదండి. పీజీ తర్వాత నేను పెళ్లి చేసేస్తానని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. నేను నాన్నతో గొడవపడి మళ్ళీ పోవాల్సి వచ్చింది. నాకు 5,000 నాన్న చాలు, నేను కోచింగ్ తీసుకొని ఏదో ఒకటి తెచ్చుకుంటాను, నన్ను ఒకసారి నమ్ము అని చెప్పేసి నాన్నతో గొడవ పడేది నిజంగా వెళ్ళాల్సి వచ్చింది.
ఈవెన్ దో ఆయన వేలో ఆయన కరెక్ట్ అయ్యిండొచ్చేమో, బట్ నేను నాన్న దగ్గర నుంచి అది ఒక ఇన్స్పిరేషన్. దట్ ఈస్ నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఈస్ వెరీ పవర్ఫుల్ దాన్ నెగిటివ్ ఇన్స్పిరేషన్. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే నెగిటివ్ ఇన్స్పిరేషన్లో ఏముంటుందంటే ఎప్పటికీ అరే నేను ఫెయిల్ అవ్వకూడదు అనేది ఒకటి వస్తుంది. అదే పాజిటివ్ ఇన్స్పిరేషన్లో ఏమంటారు, అరే నేను సక్సెస్ వెళ్ళాలి కదా అనుకుంటాం. బట్ ఫెయిల్యూర్ అనేది మనకు రాకూడదు అనుకోవడం అనేది ఉంది చూసారు. ఆ ఇంటెన్షన్ అనేది రియల్లీ మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా తప్పు లేదు, బట్ ఒక ఇన్స్పిరేషన్ అనేది మీ మనసులో ఒకటి సాధించాలనేది మాత్రం కంపల్సరీ తీసుకురావాలా. నాన్న అప్పుడు నాకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయలేదు. నువ్వు ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేయకపోతే నా కూతురు కదా ఎన్నికే అని. బట్ నేను అక్కడ లైబ్రరీ సైన్స్ చేశాను కాబట్టి వార్తలో జాబ్ చేయడం జరిగింది. దాదాపుగా 2 years అక్కడ నేను జాబ్ చేశాను. సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యి లైబ్రేరియన్గా 3000కు నేను అక్కడ ఉద్యోగం స్టార్ట్ చేసి నా అదేమి హాస్టల్ ఫీ కానీ ఇతర నా బుక్కులకు కానీ ఆ యొక్క అమౌంట్ని అట్లా వాడుకున్నాను. మా అత్త కూతురు అని చెప్పాను కదా, శిరీష అని, షీ హెల్ప్ మీ లాట్. అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, మా ఫ్రెండ్స్ అప్పటికే కొంచెం టీచర్స్ కానీ ఇట్లా వెళ్ళారు, వాళ్ళంతా కూడా హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ కూడా నేను స్మరించుకోకైతే తప్పదు. నాన్నగారు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు, బట్ ఫైనాన్షియల్ తర్వాత ఎప్పుడైతే తెలుసుకున్నారో హీ సపోర్టెడ్ మీ. చాలా మటుకు అప్పుడు నాకు నెగిటివ్ గా కూడా చాలా మాటలు దొరికినాయి మన సమాజంలో కూడా. ఆ అమ్మాయి అక్కడే పెళ్లి చేసేసుకొనింది, ఆ అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళిందంట, పెళ్లి చేసేసుకొనింది అని. రియల్లీ నేను అప్పుడు ఎంత సఫర్ అయినానంటే, ఎంత బాధపడ్డానంటే, నేను ఒక ఏం కోసం నేను వచ్చింటే ఓకే ఇట్లా మీన్స్ నేను చెప్పడానికి ఉద్దేశం ఏమంటే, ఏం వస్తుంటాయి మన దారిలో కొన్ని ముళ్ళులు ఉంటాయి, కొన్ని రాళ్ళు ఉంటాయి, ఏవైనా ఉంటాయి, దాన్ని కొంచెం పక్కన తీసుకొని మనం వెళ్లాల్సిందే కానీ ఎక్కడ ఆగద్దు అని చెప్పడమనే నా ఉద్దేశం. రియలీ చెప్తున్నాను. నేను ఆ 4 ఏళ్ల కాలంలో సినిమాలు అనేదే నాకు తెలియదు, నేను చూడలేకపోయినాను. సినిమాలు చూడడానికి కూడా అంత డబ్బు కానీ ఇంకా ఆ రకంగా టైం కానీ నాకైతే లేకుండింది. రియల్లీ అప్పుడైతే నేను వర్కౌట్ చేశాను కాబట్టి ఈరోజు నేను ముందు ఈ మాటలు మాట్లాడడానికి ఒక ధైర్యంతో అయితే ఉన్నాను. ఇట్లా జరుగుతున్న మూమెంట్లో ఓకే నాకు సక్సెస్ అయితే వచ్చింది, ఓకే భగవంతుడు నన్ను బాగా చూశారన్న మూమెంట్లో నాకు 2011లో పెళ్ళయి నేను ఆధునిక వెళ్ళడం జరిగింది. 2011లో నా భర్త గారు ఆయన అయితే చెప్పారు, నువ్వు ఇంకా ఏదైనా చదవాలనుకుంటే చదవచ్చని. బట్ అప్పటికే నాకు మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన 15 రోజులకే Group 1 ఎగ్జామ్స్ మెయిన్స్ నేను రాయలేదు. ఇంకా అక్కడికి నాకు స్టాప్ అయిపోయింది. వేరే ఎగ్జామ్స్ అయితే నేను రాయలేకపోయాను. బట్ ఈ ఉద్యోగంలోనే అట్లే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాను. బట్ అప్పుడే నాకు చాలా నా జీవితాన్ని అప్సైడ్ డౌన్ చేసే ఒక సంఘటన. ఇందాక అన్నగారు చెప్పినట్టు నేను అక్కడ దాదాపుగా 2 ఏళ్లలో 4 మండలాలు మారినాను.